గీత మొదటి అధ్యాయం 2వ శ్లోకాన్ని వివరిస్తుంది. ఈ శ్లోకం కురుక్షేత్ర యుద్ధం ప్రారంభంలోని ఒక కీలకమైన ఘట్టాన్ని వర్ణిస్తుంది. దృశ్యం మరియు సందర్భం. 1. సంస్కృత శ్లోకం. దృష్ట్వా తు పాండవనీకం వ్యుధం దుర్యోధనస్తదా ఆచార్యముపాసంగమ్య రాజా వచనమబ్రవీత్. 1.2. 1. అనువాదం. పాండవ సైన్యం వ్యూహాత్మకంగా నిలబడి ఉండటాన్ని చూసిన తర్వాత యువరాజు దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునితో మాట్లాడటానికి ఆయన వద్దకు వెళ్లాడని సంజయుడు, కథకుడు, ధృతరాష్ట్ర మహారాజుకు చెబుతాడు. వివరణాత్మక వివరణ. వివరణ విభాగంలో అందించిన తెలుగు పాఠం ఈ క్షణంలోని మానసిక మరియు రాజకీయ సూక్ష్మాంశాలను వివరిస్తుంది. 1. దుర్యోధనుడి ఆందోళన. దుర్యోధనుడికి భారీ సైన్యం ఉన్నప్పటికీ పాండవుల సువ్యవస్థితమైన యుద్ధ వ్యూహాన్ని వ్యూఢం చూసి అతను కంగారు పడ్డాడు. 2. మార్గదర్శనం కోరడం. తన భయాన్ని దాచుకోవడానికి మరియు వ్యూహాత్మక సలహా పొందడానికి అతను తన సైనిక గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళాడు. 3. రాజకీయ వ్యూహం. దుర్యోధనుడు ఒక చాకచక్యమైన రాజకీయవేత్తగా వర్ణించబడ్డాడు. అతను వాస్తవ రాజు అయినప్పటికీ సేనాధిపతుల పూర్తి మద్దతు తనకు ఉండేలా చూసుకోవడానికి తన గురువు పట్ల గౌరవం చూపించాడు. మరియు 4. నిగూఢమైన భయం. బాహ్యంగా శక్తిమంతుడిగా కనిపించినప్పటికీ పాండవ సైన్యాల బలం మరియు ధర్మాన్ని చూసి దుర్యోధనుడు లోతైన అంతర్గత ప్రకంపన లేదా భయాన్ని అనుభవించాడని గ్రంథం పేర్కొంటుంది. ముఖ్యమైన అంశం. ఈ శ్లోకం ప్రతినాయకుడైన దుర్యోధనుడి మానసిక స్థితిని స్పష్టం చేస్తుంది. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ వ్యవస్థీకృతమైన ఏకాగ్రత గల ప్రత్యర్థిని ఎదుర్కొన్నప్పుడు ధర్మం లేకపోవడం ఎలా అభద్రతకు దారితీస్తుందో ఇది చూపిస్తుంది. మీరు తర్వాతి పద్యం యొక్క అనువాదాన్ని లేదా ఈ పాఠంలోని ఒక నిర్దిష్ట భాగం యొక్క మరింత వివరణాత్మక విశ్లేషణను చూడాలనుకుంటున్నారా?